హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా కేసీఆర్ గారు కాళేశ్వరం సంబంధించి కొన్ని నోటీసులు అయితే అందుకున్నారు. సో ఇప్పుడు కమిషన్ ముందర కూడా హాజరు కావాల్సి ఉంది. దాని తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ప్రెస్ మీట్ లో ఆయన ఏ అంశాలు మాట్లాడబోతున్నారు, కవిత గారి గురించి సంబంధించి ఎటువంటి అంశాలు ఆయన చెప్పబోతున్నారు, దానికి ఎటువంటి సమాధానాలు ఇస్తారు, సో ఈ మొత్తం వ్యవహారం ఎటువైపు వెళ్తుంది, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ బీఆర్ఎస్ లో ఉన్న ఇంత గందరగోళాల మధ్య ఇప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ అయితే నిజంగా చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. అంటే ఆ కమిషన్ ముందు హాజరైన తర్వాత దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా కవిత గారి గురించి అడుగుతారు. అన్ని అంశాలు అయితే అప్పుడు జర్నలిస్టులు అయితే తప్పకుండా అడుగుతారు. మరి అప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు? కేసీఆర్ సహజ వైఖరిలో తన సహజ వైఖరిలో ఏందా బిడ్డ నాన్నకి లేఖ రాసి ఏందా ఎంత పంచాయతీ అని బుల్డోజ్ చేస్తారా, లేదా ఇది మా అంతర్గత వ్యవహారం అని బుల్డోజ్ చేస్తారా, ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అన్న మీ అభిప్రాయంతో నేను కూడా ఎక్కువ నేను ఎదురు చూడట్లే కానీ తెలంగాణలో ఆసక్తి నెలకొంది అనేటటువంటి విషయం అయితే క్లియర్. ఎందుకంటే కవిత తన లేఖలో ప్రస్తావించినటువంటి అనేక అంశాలు, వాటి చుట్టూ తిరుగుతున్నటువంటి మరిన్ని అంశాలు, వీటన్నిటికి కూడా కేసీఆర్ సమాధానం చెప్తారా, అసలు కాళేశ్వరం కమిషన్ అటెండ్ అయ్యి ఆ తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెడతారంటూ ఒక ఊహాగానం జరుగుతుంది. అది టీఆర్ఎస్ భవన్లోనే పెడతారనేది ఊహాగానం ఉంది. దాంట్లో ఏ రకమైనటువంటి కొన్ని విషయాలు క్లారిటీ ఇస్తారు. రెండోది, అసలు వీటన్నిటికంటే ముఖ్యంగా కాళేశ్వరంలో ఉన్నటువంటి ఒక బ్యారేజ్ కుంగుబాటు నుంచి మొదలుపెట్టి ఇంకో 2 బ్యారేజ్లు బొంగలు పడ్డాయి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఎత్తిపోతలు చేసి మళ్ళీ ఆ నీళ్ళని సముద్రంలో వదిలేశారు అనేటటువంటి అంశం నుంచి అనేక అంశాల చుట్టూ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక మాటలో చెప్పాలంటే దాని ఎఫిషియన్సీ దగ్గర నుంచి చాలా విషయంలో తెలంగాణ సమాజానికి అనుమానాలు ఉన్నాయి. ఎఫిషియన్సీ దగ్గర నుంచి దానిలో ఉన్న పెర్ఫార్మెన్స్ వరకు ప్రతి అంశంలో సవాళ్ళు ఉన్నాయి, ప్రతి అంశంలో ప్రశ్నలు ఉన్నాయి. దీనికి విషయంలో ఒక పక్క ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీలు ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణ సమాజం, మరో పక్క కేసీఆర్ నుంచి కొన్ని క్లారిటీలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీన్ని మాత్రమే తెలంగాణ సమాజానికి ఒక కల్పతరువుగా ఒక సమగ్ర పరిష్కారంగా చూపినటువంటి పరిస్థితి నుంచి ప్రతి దశలోనూ దీని ప్రస్తావన విషయంలో అభిప్రాయాలు, దానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్, దానికి సంబంధించినటువంటి సంజాయిషులు తెలంగాణ సమాజం కేసీఆర్ నుంచి కోరుకుంటుంది. దీన్ని ఒక కల్పతరువుగా, దీన్ని ఒక వండర్గా ప్రపంచ స్థాయిలో హైలైట్ చేసినటువంటి కేసీఆర్ అంటే అధికారంలో ఉన్న కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది అనేటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంది. అదే సందర్భంలో ఈ ప్రస్తావన జరుగుతున్నటువంటి క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ తెలంగాణ సమాజం కేసీఆర్ నుంచి ఆశిస్తున్న సమయంలోనే కేటీఆర్ చేస్తున్నటువంటి మరొక వ్యాఖ్య, అసలు మేడిగడ్డ కుంగుబాటు వెనక కాంగ్రెస్ ఉంది, బాంబులు పెట్టి పేల్చారు అన్న ఒక వ్యాఖ్య కేసీఆర్ కూడా రిపీట్ చేస్తారా అనేటటువంటి అంశం కూడా చర్చలో ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఎందుకు మాట్లాడబోతున్నారు, ఏ అంశాన్ని ఎందుకు ఎత్తుకోబోతున్నారు అనేది ఖచ్చితంగా చూడాల్సినటువంటి సందర్భమే తప్ప కేసీఆర్ మనసులో ఏముంది అనే దగ్గర నుంచి మొత్తం లైన్ అంతా ఖచ్చితంగా కేసీఆర్ మనసులో ఏముందో చెప్పాను. ఇక దాని తర్వాత కవిత విషయం ఖచ్చితంగా ఎత్తుతారు. ఎత్తే క్రమంలో ఆయన బుల్డోజ్ చేస్తారా, ఆయనకు సహజంగా ఇప్పుడు ఇంత మన కాళేశ్వరం టాపిక్ మాట్లాడుకుంటే ఏమైనా తీసుకొస్తామని అంటే నాబోటుండే ఉండదంటే అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు కేసీఆర్. అది చూసాం, చాలా సందర్భాల్లో చూసాం. ఏదో ఒక సందర్భంలో అది మాట్లాడితే డిఫరెన్స్ వస్తే అరవింద్ సార్ కానీ నీకు కూడా తెలిసిందని నీకు కూడా చెప్పాలనా అని అన్నాడు. అన్నాక నేను దానికి కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ వచ్చి చివరికి సమాధానం చెప్పాడు. కానీ ఆయన బుల్డోజ్ చేయడంలో చాలా సిద్ధహస్తుడు అని చెప్పాలి. ఆ బుల్డోజ్ చేసే క్రమంలో కేసీఆర్ ఏ రకమైనటువంటి వైఖరి అనిపిస్తాడు, కేసీఆర్ ఎందుకు ఏ రకమైన సమాధానం చెప్తాడు. దాంతోపాటు కేసీఆరే అంటే నా మెదడుని కరిగించి కట్టా, నా రక్తాన్ని కరిగించి కట్టా, మొత్తం డిజైన్ నేనే చేశా, దీని మీద అసలు ఎవడు ఏమీ లేదు అంతా నాదే అని చెప్పినటువంటి దశలో కూడా చూసాం మనం. అదే సందర్భంలో కేసీఆర్ కాళేశ్వరంలో వస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ చెప్పాలనుకుంటుంది, అక్కడక్కడ చెప్తోంది, ఆ వాదాన్ని గట్టిగా వినిపించాలనుకుంటుంది ఏంటంటే
అసలు బ్యారేజ్ల యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు మీరు. బ్యారేజ్లే కాదు, అంతకంటే పెద్దవి మేము అంటే ఇవి కట్టాం, రిజర్వాయర్లు కట్టాం. ఆ రిజర్వాయర్లు తెలంగాణకి కలపతరువుగా మారబోతున్నాయి, తెలంగాణ గ్రౌండ్ వాటర్ని పెంచబోతున్నాయి అని ఒక వాదాన్ని బాగా బలంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రకమైనటువంటి అంటే ఆ పార్టీ అనుకూలమైనటువంటి మేధావులు కొంతమంది దాని మీద పుస్తకాలు రాయటం, అది ఒక చర్చ మొదలైంది. చివరికి ఎక్కడ దీన్ని ఆపుతారు? రెండోది, కాళేశ్వరంలోని అట్లా ఆ ప్రాజెక్ట్ని అట్లా వదిలేయకుండా దాన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం కోసం ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది, ఒక ఇంజనీర్ల కమిటీ వేసింది. రెండో పక్క తుమ్మిడిహెట్లో సగం గట్టి వదిలేసినటువంటి నిర్మాణాలని ఆచరణలోకి తీసుకురావడానికి మరొక పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. తుమ్మిడిహెట్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఆచరణలోకి సాధ్యంలోకి వస్తే తుమ్మిడిహెట్ యొక్క పూర్తి చేస్తే కనుక గ్రావిటీ తోటి 72 కిలోమీటర్ల నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి అవకాశాన్ని, ఆ సానుకూలతని వదిలేసి రివర్స్ పంపింగ్ ద్వారా కరెంటు బిల్లు పెంచి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనుకున్నారు. అందులో భాగంగా చేసినటువంటి రివర్స్ పంపింగ్ నీళ్లు మళ్ళీ గోదావరిలోకి వదిలేయాల్సి వచ్చింది అనేటటువంటి విమర్శ కూడా ఉంది. వీటన్నిటికీ క్లారిటీస్ కేసీఆర్ ఇవ్వాలి. వీటన్నిటినీ ఆయన మనసుని కదిలించి, ఆయన మనసుని రంగరించి, ఆయన మనసుని ఆయన మేధోశక్తిని ధారపోసేదైతే డిజైన్ చేశారన్నారో ఆయనకి ఖచ్చితంగా ఆయనే ఇవ్వాలి దీనికి సమాధానం. ఈ సమాధానం తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఇంకోటి కూడా సార్, ఇదంతా గొడవ కవిత గారి అంటే కేసీఆర్ గారి తర్వాత వారసులు ఎవరు అన్న దానిపైన వచ్చింది కదా, దానికి ఏమన్నా కంప్లీట్ క్లారిటీ ఇచ్చేసి ఫుల్ స్టాప్ పెడతారంటారా సార్? అంటే కేసీఆర్ గురించి నేను చెప్పాను ఒక రోజు. నిజంగానే నా కేసీఆర్ కనుక పార్టీ మీద పట్టు ఇంకా ఉంటే, ఎవరు మాట్లాడకండి, నేను చూసుకుంటా, నా మీద వదిలేయండి అని అనగలిగేటటువంటి కెపాసిటీ కేసీఆర్. పార్టీ కార్యకర్తని కూడా ఆ రకంగా బుల్డోజ్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి, గతంలో అటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఏ డైరెక్షన్లో ఇస్తారు, దానికి కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదాలు కానీ, కుటుంబాల్లో ఉన్నటువంటి ఘర్షణ కానీ, ఇవన్నీ ఎటువంటి ఏ దిశగా వెళ్తాయి అనేది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో మనం రాజకీయ తెర మీద చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.